స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. సోమాజిగూడలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశం ఓటర్ జాబితా ప్రక్షాళన చేయడమని స్పష్టం చేశారు. 2002 ఓటర్ లిస్టుకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోతే ఎన్యూమరేషన్ ఫారంలో మొదటి 2 బాక్సులు ఖాళీగా వదిలి 3వ బాక్సులో అవసరమైన వివరాలు నమోదు చేయాలని సూచించారు. జూలై 24లోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన వారి పేర్లు జూలై 31 విడుదలయ్యే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలు ఉంటాయని తెలిపారు. ఆ గడువులోగా ఫారాలు సమర్పించిన వారు అనంతరం ఎన్నికల అధికారులు జారీ చేసే నోటీసులకు వివరాలు అందించాల్సి వస్తుందని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. కొండాపూర్ డ్రాఫ్ట్లో లేని వారు కొత్త ఓటర్ అయితే ఫామ్ 6 డ్రాఫ్ట్లో ఉంది అయితే వేరే చోటికి మైగ్రేట్ అయిపోయారు కాబట్టి అతనికి డ్రాఫ్ట్ రోల్లో రాలేకపోయింది. ఎందుకంటే అతను మైగ్రేట్ అయ్యాడు. ఓటు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్తున్నాను, కొండాపూర్లో ఉన్నారు అతను, తర్వాత గాంధీనగర్ షిఫ్ట్ అయినట్టయితే కొండాపూర్కి అతనికి పేపర్ వెళ్తుంది ఎన్యూమరేషన్ ఫామ్. కాబట్టి అతనికి కొండాపూర్కి వెళ్ళింది గాంధీనగర్లో ఉన్నారు కాబట్టి అతనికి రాదు. సో అతను ఫిల్ చేసి ఇవ్వలేడు. సో ఫామ్ తర్వాత అతను డ్రాఫ్ట్లో రాలేదు కాబట్టి ఫామ్ 6 అనేది ఫిల్ చేసి తర్వాత ఆగస్ట్ నెలలో ఫామ్ 6 ఫిల్ చేసి ఇస్తే అతను రోల్లోకి వచ్చేస్తారండి. అది అనామలీస్ కింద గుర్తిస్తారు. అనామలీస్ కింద గుర్తించినప్పుడు నోటీస్ ఇస్తారు. నోటీస్ టైంలో మీరు ఇంతకుముందు నా ఇంటి పేరు రాయలేదు, ఇప్పుడు రాశాను కాబట్టి నేను ఆ వ్యక్తిని ఇంటి పేరు ముందు రాయలేదు, ఇప్పుడు ఇంటి పేరు ఉంది తీసుకోండి అని చెప్పేసి నోటీస్ పీరియడ్లో రిప్లై ఇస్తే మీరు దాన్ని తీసుకుంటారండి. దాని పరిగణలోకి తీసుకుంటారు. వేరే మార్గం ఆలోచిస్తాం. ఇన్ కేస్ 2002 డేటా లేని పక్షంలో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళు రిప్లై తీసుకొని